రాంబాబుని అరెస్ట్ జరిగింది. అంబటి రాంబాబు అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అది పెద్దవాళ్ళ విషయాలండి. అది ఏంటంటే ఒక పెద్ద హోదాగా ఉన్న వ్యక్తినైనా మామూలు వ్యక్తినైనా ఏంటి అనవసరంగా తిట్టడం అనేది తప్పు మాట. అది 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 ఏదైనా కూడా గతంలో వాళ్ళు చేసే వాళ్ళ ప్రభుత్వం అనేది పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారిని బాగా తిట్టి ఏంటి అలసిపోయారు. జనాలు కూడా తెలుసుకున్నారు, ప్రజలు కూడా. అందుకనే ఓట్లు వేసి వాళ్ళని ఓడగొట్టారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారిని దూషించిన కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అవును. సో మీరు వినే ఉంటారని. అవును అవునండి. అమ్మ బుద్ధులు తిట్టారండి. ఆ తిట్టడం అనేది కరెక్ట్ కాదు సార్. అది కానీ అక్రమ కేసులు టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటున్నారు వైసీపీ వాళ్ళు. అది అంతా ఒకటిదేనండి. అది వాళ్ళు తలుచుకున్నట్టయితే అసలు ఒక్కరు కూడా మిగలరండి. ఓకే, వాళ్ళు ఆ పార్టీ అనే వాళ్ళు ఒక వ్యక్తి కాదు కదా, అసలు పార్టీ అధ్యక్షుడు కూడా ఓకే బయట ఉండటానికి ఛాన్సే లేదు. జగన్ గారి పర్యటన ఈ రోజు గుంటూరులో ఉంది. ఆ పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటి? పర్యటన అంటే ఏం లేదండి, రెచ్చగొట్టే విధానం తప్ప ఏమీ లేదండి. అది ఓకే, అది ఏంటంటే ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి. కానీ ఏంటి ఏదో గందరగోళం జరిగే దగ్గర ఇంకా రెచ్చగొట్టే విధానాలు చేస్తున్నారండి వీళ్ళు చేసే పెద్ద పొరపాటు. అంతా జరిగింది కూడా తిరుమల తిరుపతి లడ్డూ గురించి వచ్చిన చర్చలో జరిగింది. అసలు ఆ తిరుమల తిరుపతి లడ్డూ గురించి మీ అభిప్రాయం ఏంటి? అది కల్తీ జరిగిందని ఆల్రెడీ చెప్పారండి, రిపోర్ట్లు కూడా వస్తున్నాయండి. ఏంటి ఆ మెయిన్ వ్యక్తులను అరెస్ట్ చేస్తారన్న ఒక భయాందోళనతో ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేయటానికి ఈ ప్రగల్భాలు పలుకుతున్నారండి. అంతే, ఉత్తరుడి ప్రగల్భాలు పలుకుతున్నారండి వీళ్ళందరూ. ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నారు వీళ్ళందరూ. ఏవి చేతగాని వాళ్ళు అలా చేస్తున్నారు. వీటన్నిటికి 2029లో సమాధానం చెప్తారంట వైసీపీ వాళ్ళు. వాళ్ళ సమాధానం అంటే వాళ్ళకి అసలు అడ్రస్, క్యారప్ అడ్రస్ అనేది లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్లో. రప్పారప్ప నరుకుతామంటారు. ఆ రప్పారప్ప అనే వాళ్ళకి చివరికి ఏం చెప్తారు? రప్పారప్ప ఇప్పటికే నరికే 11 సీట్లు తీసుకొచ్చారు సార్. ఈసారి అసలు ఆ 11 సీట్లు కూడా రావు సార్. అయ్యి